నెలకు 5,000 రూపాయలు కిరాయి కట్టుకుంటూ సంవత్సరానికి 60,000, 5 ఏళ్లకు 3 లక్షలు. ఓటేషన్కి వచ్చినోడు ఓటేయనికి ఎవరో ఒకరు వచ్చి నీ దగ్గరికి ప్రతి 5 ఏళ్లకు ఒక్కసారి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ వస్తాడు, ఒక కౌన్సిలర్ వస్తాడు, వచ్చి మీరు వద్దన్నా మీ చేతిలో మీ దగ్గర ఒకరికి 1000 ఇస్తాడు, ఒకరు ఇంట్లో 5,000 ఉంటే 5,000 ఇస్తున్నాడు. 5 ఏళ్లకు ఇచ్చే 5 ఏళ్లకు ఒకసారి 5,000 ఇచ్చే కౌన్సిలర్ ముఖ్యమా, ఎమ్మెల్యే క్యాండిడేట్ ముఖ్యమా? మరి మీకు నెలకు 5,000 కిరాయి కట్టేది ముఖ్యమా? మీకు ఏది ముఖ్యం చెప్పండి. మీరు ఎప్పుడైనా మీ ఇంటికి ఎమ్మెల్యే క్యాండిడేట్ వస్తే మేము నెలకు 5,000 రూపాయలు ఇంటి కిరాయి కడుతున్నాము, మాకు ఇళ్ళ జాగా ఇప్పిండి, ఈ 1,000-2,000 వద్దు అని మీరు ఎప్పుడైనా ఇన్నేళ్ళు అడిగిరా? మీరు ఎప్పుడైనా అడిగిరా? అడిగితే ఇనండి, అడిగితే ఇను నేను 5,500 మందికి సంగారెడ్డిలో ఇళ్ళ జాగాలు ఇచ్చిన. ఓ అక్క చెల్లి ఆగండమ్మ, ఆగండి. 2013లో 5,500 మంది సంగారెడ్డిలో ఇచ్చిన. సదాశివపేటలో ఆడొక 5,000 మందికి ఇచ్చిన. 10,000 మందికి ఇళ్ళ జాగాలు నేను ఇచ్చిన. ఎప్పుడు? 2013లో. 2014 ఎలక్షన్స్ వచ్చినాయి. నీకు ఒక్కరికి ఇంట్లో ఎంత? 3 అయితే ఉంటారు కదా. 10,000 ఇంటూ 10,000 అంటే ఎంతమంది? 30,000 మంది. అవునా? మీరు ఆ రోజు సంగారెడ్డి వాళ్ళు, సదాశివపేట వాళ్ళు, అరే మాకు ఆడ 5,000 మంది జాగాలు ఇచ్చిండు, ఈ 5,000 మందికి ఇళ్ళ జాగాలు ఇచ్చిండు, మళ్ళీ ఈయన ఎమ్మెల్యే గెలిస్తే మా జాగాలు మా కంట్రోల్లో వస్తాయి, కిరాయి తప్పుతుందని ఆ రోజు ఆలోచన చేసిరా? మీరు చెయ్యరు. మీరు ఏ పూటకు ఆ పూట చూసుకొని మీరు, మీ తప్పు కాదు, మీ ఆర్థిక పరిస్థితి మిమ్మల్ని అట్లా పరిశాన్ చేస్తుంది. నేను మిమ్మల్ని తప్పు పడతలే, మీకు జ్ఞానం మీకు జర అర్థం కావడానికి చెప్తున్నా. మొన్న ఎలక్షన్లో నన్ను వీళ్ళ మావులు అంటారు, మా సంతుగాడు వీడున్నాడు, ఏడాడు ఏం రవి, మొన్న ఎలక్షన్ అయింది కదా, అరే ఫోన్ పెట్టారా ఇప్పుడు అర్జెంటారా ఫోన్? ఈ జిమ్మేదారు లేని మొగోడు అంటే వీడే. పెట్టు పాపరా. అయితే వినండమ్మా, నేను చెప్పేది మీకోసం చెప్తున్నా. నేను చివరిగా ఇండ్ల జాగాలు ఏం చేస్తానో మీకు చెప్తా. అది కూడా నేను జగ్గారెడ్డి మీటింగ్ పెట్టి 10 ఏళ్ళ తర్వాత మీతో మాట్లాడుతున్నా అంటే ఏదో ఉంటేనే మాట్లాడుతాడా, లేదు మాట్లాడా, సరేనా? అరే మొన్న వీడు ఎలక్షన్లు అప్పుడు మొన్న నేను ఓడిపోయినా కదా, ఒక్కరోజు ముందు వీడు నాకు ఫోన్ చేసిండు, అన్న టీఆర్ఎస్ వాళ్ళు ఒక డిఎస్పీ, 2 సిఐలు, టీఆర్ఎస్ వాళ్ళు బస్తీలలో ఇంట్లో 10 మంది ఉంటే 10,000 ఇస్తారు, 5,000 ఉంటే 5,000 ఇస్తారు అన్న అని నాకు చేసిండు. రేపు పోలింగ్ మరి ఏం చేద్దాంరా అంటే, నేను ఒక బస్తీలో టీఆర్ఎస్ వాళ్ళు పంచుతుంటే ఆ డిఎస్పీని సిఐ, 2 సిఐలను పోయి నాకు కలిసిందంట. ఏం సార్ వాళ్ళు పంచుతున్నారు, ఎట్లా సార్ అంటే, సిఐ డిఎస్పీలు అన్నారంట, మీ దగ్గర కూడా పైసలు ఉంటే మీరు పంచుకోండి, వాళ్ళకు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పంచుకుంటున్నారు టీఆర్ఎస్ వాళ్ళు, నీ దగ్గర ఉంటే నువ్వు కూడా పంచుకో అని ఈయనకు అన్నారంట. నా ప్రాబ్లం ఏంది, నేను అప్పుడు పైసలు వస్తాయి, ఎలక్షన్ అప్పుడు నాతో పైసలు ఉండయి, నాది ఒక పెద్ద నాకే అర్థం కాదు. నేను 5 ఏళ్ళు ఎలక్షన్లకు 4.5 ఏళ్ళు వచ్చుతా అడిగిన వాళ్ళకు. ఇక దొరికిన వాళ్ళు అదృష్టవంతులు, దొరకదు దురదృష్టవంతులు, దాన్ని నేనేం చేయలేదు దానికి. ఇక
కానీ ఆ ఎలక్షన్ల ముందు అది రూపాయి ఉండదు. మళ్ళీ అది నాకు శాపం. అది అది మీ తప్పు కాదు, అది నాకు శాపం. అది మీదేం తప్పు అంటలే. కానీ పోలీసు వాళ్ళు అంటే ఇక పోలీసు వాళ్ళకి తెలుసు. హరీష్ రావు నాకు ఏంద్రా అంటే అది చెప్పిండు, అన్న ఈ లోకల్ క్యాండిడేట్ హరీష్ రావు డబ్బులు పంపించిండు, సంగారెడ్డి నియోజకవర్గం అంతా 27 కోట్ల రూపాయలు పంపించిండట. 27 కోట్లు. అవునా రవి? రవి సాక్ష్యం ఆడనే ఉన్నాడు. అప్పుడు రవి వచ్చిండా? రాలే, ఆడనే ఉన్నాడు రవి. అయితే మాత పైసలు లేవని హరీష్ రావుకు తెలుసు, పోలీసు వాళ్ళకి తెలుసు. జగ్గరెడితే పైసలు ఉండే ఎలక్షన్ టైంలో ఆయన ఉత్తప్పుడు వస్తాడు, ఉత్తప్పుడు పండుగలు చేస్తాడు, పబ్బాలు చేస్తాడు, పని చేస్తాడు. ఆ ఎలక్షన్ టైం రూపాయి ఉండదు, ఆయన సంగతి అంతే. మనం ఈజీగా కొట్టవచ్చు పబ్లిక్ తోటి అనేది వాళ్ళ ప్లాన్ వాళ్ళకు ఉన్నది. ఇక నా పైసలని పండుగలకు పబ్బాలకు అడిగిన వాళ్ళకి ఇచ్చుడు అయిపోయింది. ఇక పోలీసు వాళ్ళు ఏమో చేతులు ఎత్తేసారు. డిఎస్పీ ఇద్దరు సీఎలు మీరు చేతనేత పంచుకోండి లేకపోతే పొండి అన్నాడు ఆయన. ఒక ఇద్దరికి టీఆర్ఎస్ వాళ్ళు ఇస్తుంటే వీడు పోయి సంతు పోయి మీరు పైసలు తీసుకోకుండాని ఆ ఓటర్స్ని ఆపిండంట వీడు. వాళ్ళు ఏమన్నారు చెప్పాలా? ఏ సార్ మీరు జగ్గారెడ్డి కూడా పైసలు ఇస్తలేడు ఇప్పుడు. వీడు అన్నాడంట, అదేనామా ఎప్పుడు ఆడితప్పుడు ఇస్తాడు కదా, ఎలక్షన్ అప్పుడే కదా ఆయన దగ్గర ఉండే కదా అంటే, కరెక్టే సార్ మా పరిస్థితి కూడా అట్లే ఉంటుంది కదా, పాతది లెక్క వేరు కానీ కొత్త లెక్క కొత్తది కదా అని ఆమె అన్నదంటే, మా కడుపు మీద కొట్టకుండా సార్ ఎందుకు కొడతారు అని వీడు అన్నదంట. వీడు నాకు ఫోన్ చేసిండు, ఎందుకంటే నాకు చెప్పకుండా ఎవరేం చేయొద్దు. వీడు అన్నాడు, అన్న మరి పోలీసు వాళ్ళు ఏమో అట్లా అన్నారు, ఈ ఇద్దరు డబ్బులు తీసుకునే ఓటర్స్ని నేను ఆపితే వాళ్ళేమో మా కడుపు మీద కొట్టొద్దని వాళ్ళన్నారు నేను ఆపినన్నా నన్ను ఏం చేయమంటావు అని నన్ను అడిగాడు. వీడేమన్నాడు, నాకేమో 2 రోజుల ముందు ఎలక్షన్కి రాను, మీకు తెలుసు కదా వస్తారా, నేను ఓట్లు ఎక్కువ ఎక్కువ అడిగా మీరే ఇస్తారు ఒకసారి అది అయిపోతుంది. నేను హైదరాబాద్లో ఉంటా ఎలక్షన్ రోజు 2 రోజుల ముందు. అయితే లాస్ట్కి ఏమైంది, వీనికి అన్నారే ఇప్పుడు ఏమన్నది అంటే, వద్దు మా కడుపు కొట్టకుండా 1000-2000 మా కడుపు కొట్టకుండా అన్నారన్న అంటే, నేను వీనికి ఏమన్నా అంటే, అరే వద్దురా ఇక వదిలేండిరా, ఇప్పుడు నేను వచ్చి పోలీసులను అదరగొట్టి బెదరగొట్టి ఆ ఓటర్లను మీకు పైసలు అందకుండా నేను ఎమ్మెల్యే గెలుస్తే, అరే అంతో ఇంత ఒక 10,000 మందికి పైసలు అటో ఇటో నాకు తెలిసే కానీ నియోజకవర్గం మొత్తం సంగారెడ్డి ఒకటే కాదు, సంగారెడ్డితో పాటు నియోజకవర్గంలో ఒక 30,000 మందికి వాళ్ళు పైసలు ఇచ్చారు. నేనేమన్నంటే, అరే ఆ 30,000 మంది జగ్గారెడ్డి ఒకవేళ ఆ టీఆర్ఎస్ వాళ్ళని పోలీసులను ఎదుర్కొని నేను ఒక ఎమ్మెల్యే గెలిస్తే ఆ పైసలు అందనోళ్ళు 5 ఏళ్ళు నన్ను తిట్టుకుంటారా? జగ్గారెడ్డి ఎమ్మెల్యే మా కడుపు కొట్టి మాకు పైసలు అందకుండా ఆయన ఎమ్మెల్యే గెలిచిండని అంటారా? ఎమ్మెల్యే కావడం కంటే వాళ్ళ కడుపు కొట్టలేదు అని చెడ్డే పేరు నాకు కుదర, ఎలక్షన్ వదిలేండి అని చెప్పిన వీరికి. అర్థమైందా మీకు? ఏమర్థమైంది చెప్పండి? నేను ఎమ్మెల్యే గెలవకపోయినా సరే ఓటర్ల కడుపు కొట్టకుండా వాళ్ళకి అందే 1000-2000 అందకుండా చేయకుండా అని చెప్పిన వీనికి. అది జగ్గారెడ్డి. మీకు బుర్రకెక్కింది నాకు తెలియదా? ఏదో సినిమాలో నవల చూసినట్టు వింటున్నారు ఏదో సైలెన్స్గా. నేను చెప్పింది అర్థమైందా? ఏం అర్థమైంది చెప్పండి? అది నువ్వు ఆగరా, ఆడోళ్ళు చెప్పాలి, నువ్వు కాదు. ఆగ ఏం అర్థమైందమ్మా? ఎస్, మీకు 2000 మీ కడుపు మీద కొట్టి నేను ఎమ్మెల్యే కావాలని ఇష్టం లేదు కాబట్టి నేను ఎలక్షన్ వదిలేయండి అని చెప్పేసిన. సరే ఇదంతా అయిపోయింది. నేను ఎందుకు మీకు చెప్తున్నా అంటే, ఈయనమ్మా వచ్చామలో మీతో ఇదే పరిశాన్ సంకల పోర్లు ఎత్తుకొస్తారేమరా, ఇంట్లో మండబెట్టి రావచ్చు కదరా. అయితే వినండమ్మా, మీకు ఎందుకు చెప్తున్నంటే,
మీ జీవితాలు మీరే ఖరాబ్ చేసుకుంటున్నారమ్మా, చేసుకున్నారు. మీరు నెలకు 5,000 కిరాయి కట్టుకుంటూ ఓటేసేటప్పుడు ఇళ్ళ జాగా కావాలని గట్టిగా ఎవరైతే ఇళ్ళ జాగా ఇప్పిస్తారో అతనికి ఓటేయాలి. కానీ ఎక్కడనమ్మా మీరు ఎప్పుడు బాగుపడతారు? ఇంకా మీరు అరే ఇండ్రా, అరే అరే వాడిని, అరే ఇక్కడ ఇంపా, నువ్వే లీడర్ ఎట్లరా? అరే అరే మీకు దండం రా పోచమ్మలకు, మీతో ఇదే నెత్తి నొప్పిరా నాయన. మీటింగ్ అంతా ఖరాబ్ చేస్తారు మీరు. వీళ్ళు పోచమ్మలో బుడగజంగోళ్ళు వీడున్నారు. వీళ్ళది ఎట్లుంటో తెలుసా వీళ్ళ కథ? ఊర్లో ఒక్క గుడిసే కాలబడితే ఊళ్ళో